నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, నిన్న బోళా శంకర్, చిరంజీవి గారు నటిస్తున్న బోళా శంకర్కి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి బలగం అనే సినిమా టీం, దానికి సంబంధించి డైరెక్టర్ వేణు, దిల్ రాజు గారు వాళ్ళ టీం మొత్తం వెళ్ళారు చిరంజీవి గారిని కలవడం కోసం. సో ఆ సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. చిరంజీవి గారు వేణుని చూస్తూ నువ్వు మాకు భలే పెద్ద షాక్ ఇచ్చేసావయ్యా, ఇట్లాంటి సినిమా తీసావు అంటూ అభినందిస్తూ వేణుని మెచ్చుకున్నారు. సో ఈ సందర్భంలో చిరంజీవి గారి యొక్క వారి గురించి చెప్పుకుందాం అంటే అట్లా ఏం చెప్తారు మీరు? ఒక్కోసారి చిరంజీవి గారు చాలా చిన్నపిల్లడు అయిపోతాడండి. ఏదైనా ఒక 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 మోన్యుమెంట్ చూసినప్పుడు చలించిపోతాడు. తర్వాత ఎవరైనా ఒక కళాత్మకమైనటువంటి సంఘటనలు చూసినా సరే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. చాలా సందర్భాల్లో చూశాను. ఎవరైనా డ్యాన్సులు చేసినా, అంటే కాళ్ళు లేని వాళ్ళు డ్యాన్సులు చేసినా, ఇట్లాంటి కొన్ని చేతులు లేని వాళ్ళు నోటితో పెయింటింగ్ వేసిన, ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఏడ్చేసి దగ్గరికి చేర్చుకుంటాడన్నమాట. అందులో ఒక భాగమే అసలు మన కళ్ళ ముందు వేణు. అవును, అంటే మామూలుగా జబర్దస్త్ కామెడీ క్యారెక్టర్లు చేసుకునే వేణు, కామెడీ స్కిట్లు రాసుకునే వేణు. ఎంత ఏంటి ఆ బలగం, కథ ఏమిటి, ఆ డిస్క్రిప్షన్ ఏమిటి, కథనం ఏమిటి, డైరెక్షన్ ఏమిటి. హెడ్స్ ఆఫ్ అన్నది నా బోటు వాడంటే కొంచెం కన్సిడరబుల్, కానీ ఆయన హెడ్స్ ఆఫ్ అన్నట్టు ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ హెడ్స్ ఆఫ్ అన్నట్టే. ఎందుకంటే మొత్తం మెగాస్టార్ కనుక ఆ సినిమాని మెచ్చుకున్నాడంటే చాలా చాలా ఉధృతమైనటువంటి భవిష్యత్తు ఆయనకు ఉంది. తర్వాత ఆయన చెప్పడం కూడా బాగా చెప్పాడండి. ఏంటంటే నేను పెద్ద షాక్ ఇచ్చాను అంటే నువ్వు ఎలాంటి సినిమా తీసి మమ్మల్ని ఆలోచనలో పడేస్తా అనుకోవటం లేదు. నిజమే, ఒక డైరెక్టరు ఫైనాన్షియల్ హెల్ప్ లేకుండా ఒక మంచి సినిమా తీయాలంటే వేణువులాగే తీయాలి. అంటే మంచి సినిమా తీయాలంటే వేణువులాగే ఒక కథనం ఉండాలి, వేణువులాగే జానపద పాటలు ఉండాలి, వేణువులాగే సన్నివేశాల రూపకల్పన. అంటే మనకి పురాతన సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి చూసారా, అపురూపమైన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఇవన్నీ కూడా వేణువులాగే ఇన్కార్పొరేట్ చేస్తే ఆ సినిమా ప్యాక్డ్గా ఉంటుంది. ఆ సినిమాని 10 మంది లైక్ చేస్తారు. ఆ సినిమా గురించి 10 మంది వాళ్ళు ఎంత గొప్పగా ఉంది, వాళ్ళు వినూతనంగా ఫీల్ అయింది ఏదో చెప్పుకుంటారు అన్నమాట. అందువల్ల చిరంజీవి తాలూకు ప్రశంస అంటే బహుదా ప్రశంసనీయం. అంత గొప్ప రివార్డు ఇస్తారని నేనైతే అనుకోను. రివార్డు ఇచ్చాడు. అవును, అది వేణు జన్మ ధన్యం అయింది. అయితే గతంలో కూడా ఒక ఆడియో ఫంక్షన్లో ఒక ఆర్టిస్ట్ సుహాస్ అని ఒక ఆర్టిస్ట్ నటించినటువంటి సినిమా కలర్ ఫోటో ఒక సినిమాని కూడా మెచ్చుకుంటూ చిరంజీవి గారు లాక్డౌన్ టైంలో నీ సినిమా చూసానయ్యా నేను, చాలా బాగుంది అనేసరికి సుహాస్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. అదేవిధంగా నటుడు బ్రహ్మాజీ కొడుకు కూడా సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఆడియో ఫంక్షన్స్లో కావచ్చు, అంటే కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నా కానీ చిరంజీవి గారు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. సో దాని గురించి చెప్పండి. అంటే కలర్ ఫోటో మరి చిరంజీవి తాలూకు ఎక్స్పెక్టేషను నిజంగా జాతీయ అవార్డు కూడా తీసుకుందంటే ఆవిడలో ఎంత అంటే ఆ సినిమాలో ఎంత వాల్యూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే బలగం సినిమా కూడా రేపు మాత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా వస్తుందని ఆశించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. డెఫినెట్గా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా వస్తుంది. అంటే ప్రాంతీయ తెలుగు చిత్రంగా రావడానికి ఎన్ని హంగులు ఆర్భాటాలు కావాలో అన్నీ దీంట్లో ఉన్నాయి. అది వేణు ఏం చేశారంటే పోనీ అంటే చావో రేవో తేల్చుకుందాం ఈ దెబ్బతో అన్నట్టుగా సినిమా తీశాడు. ఏమైందంటే అక్కడ జబర్దస్త్ అయిపోయింది, నెక్స్ట్ ఏమో అదిరింది అయిపోయింది. ఎన్నాళ్ళు కామెడీ స్కిట్లు వేసుకుంటే అంటే అదే కామెడీ ఇచ్చిన అదే కామెడీ, అదే వేషం, అదే నటన. ఇచ్చినది ఆ 10 రూపాయలని 10 మంది పంచుకోవాలి, ఇంటికేమి తీసుకెళ్తాడు. ఇలాంటి చేయడంతో ఒకసారి నిలబడ్డాడంటే ఆయనకి
ఆ జీవితమే స్టాండ్ అయిపోతుంది. అవును. కనుక ఇట్లాంటి ప్రయత్నం చేయడం ఏదో చాలా డూ ఆర్ డైలా చేశాడు. అయితే దిల్ రాజు కూడా మాట్లాడుతూ నా దాంట్లో వెంటనే అవకాశం ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వేణుకు మళ్ళా మరొకసారి వెంటనే ఆ అవకాశం ఇస్తున్నారంటూ దిల్ రాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని ఎలా చూడాలంటే ప్రతిభ అండి. ఆత్రేయ గారు ఒక గొప్ప మాట అన్నాడు, రే రామారావు ప్రతిభకు పరిచయాలు అవసరం లేదురా అంటాడు మాట. సరే అంతే చెప్పండి అన్నాం అనుకోండి, ఒరే పిచ్చోడా ప్రతిభకు పరిచయాలు అవసరం లేదురా, నీలో ప్రతిభ ఉంటే అక్కడ నడుచుకుంటూ వస్తారు అని ఆ మహానుభావుడు చెప్పిన మాట ఏంటంటే, నిజంగా ఇప్పుడు వేణువులో ఉన్నటువంటి ఆ గొప్పదనాన్ని అందరూ గుర్తించారు. అవును. అయితే ఈ చేతిలో పవర్ ఉంది కాబట్టి ఇచ్చారన్నమాట. ఎందుకు ఇచ్చారు? అయితే తక్కువ బడ్జెట్లో సినిమా తీస్తుంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు. అసలు లాభాలు వచ్చేది ఎలాంటి సినిమాలకే వస్తాయి. పెద్ద కోట్లు కుమ్మరించేసి 100 కోట్లు కుమ్మరించినట్టు ఎప్పుడు వస్తుంది? ఆ 100 కోట్లకి ఆ ఫైనాన్స్ ఎంత అవుద్ది, ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది, ఎప్పుడు తీరుతుంది, ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఆ థియేటర్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, ఈ చిట్ట అబద్ధ డక్కలన్నీ చూసుకొని ఎప్పుడు ఇదంతా కొత్తగా ఉంటుంది. చాలా తలకాయ రేపి వ్యవహారం. అలా కాకుండా చిన్న సినిమా తీసుకున్నాడు అనుకోండి, పెద్ద విజయం అయింది అనుకోండి, చాలా హాయిగా ఉంటుంది. మీ పెట్టుబడి 10 రూపాయలు, లాభం 90 రూపాయలు, ఎంత హాయిగా ఉంటుంది. అయితే గతంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, నా పోలీస్ స్టోరీ సినిమా అప్పుడు కన్నడంలో బాగా ఆడింది కానీ తెలుగులో అప్పటికి ఇంకా రిలీజ్ కాలేదు, ప్రమోట్ చేయడానికి ఏం చేయాలో తెలియక అన్నయ్య చిరంజీవి దగ్గరికి వెళ్తే ఆయన చూడటము, దాన్ని బాగా మెచ్చుకోవటము, మీడియా ముందు చెప్పడంతో మంచి సక్సెస్ అయింది అని చెప్పేసి సాయి కుమార్ ఒక ఇంటర్వ్యూలో చూసాం. సో ఇప్పుడున్న నేపథ్యంలో వేణుని పిలిచి నీ సినిమా చాలా బాగుంది, నువ్వు షాక్ ఇచ్చావన్నది ఈ సినిమాకి ఇంకెంత బూస్టప్ అయ్యే అవకాశం ఉందండి? డెఫినెట్గా సినిమా బూస్టప్ అయిపోయింది. తెలుగు సినిమాల్లో, చిన్న సినిమాలో బలగం చాలా బాగుందనేటువంటి బూచింగ్ ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చేసింది. సినిమా హిట్ అయిపోతుంది మాట, నో డౌట్. అట 50 రోజులు ఈజీ కడుతుందండి. ఎంత లాభం వస్తుంది? 50 రోజులు అంటే మీరు పెట్టిందంతా 2 లక్షలు పెట్టారు, ఎన్ని కోట్లు కలెక్షన్ వస్తుంది? అన్ని ఖర్చులు పోగా ఎంత మిగులుతుంది? కనుక సినిమా అది చిరంజీవి గారి మాటలతో మరింత బూస్టప్ అయింది. అయితే బంగారానికి తాగినట్టుగా. అయితే ఇప్పటికే తన స్టోరీ వేరే వాళ్ళదంటూ ఒక వ్యక్తి రావటము, ఎన్ని కాంట్రవర్సీస్ ఉన్నప్పటికీ కూడాను చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ మెచ్చుకోవడానికి ఈ సినిమా ఎంతవరకు దోహదపడుతుందంటారు? డెఫినెట్గా ఆ సినిమాకి లైఫ్ ఇచ్చారండి మెగాస్టార్. లేకపోతే వేణు సినిమాలాగే వేణు స్థాయిలో ఆగిపోయింది. కానీ ఒక మెగా హీరో అంత ప్రశంసించడం, ఆ వేణుని నువ్వు ఆయన ముఖ్యంగా టాలెంట్ని బాగా మెచ్చుకోవడం అయితే సినిమాని ఎక్కడికో తీసిపోయింది. అయితే చిన్న సినిమాలు తీసే వాళ్ళకి ఇది ఎంతవరకు దోహదపడుతుంది? అంటే చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అభినందిస్తారనుకున్న వాళ్ళకి, చిన్న కథలు రాసుకునే వాళ్ళకి, చిన్న సినిమాలు తీసుకునే వాళ్ళకి ఎటువంటి దోహదపడే అవకాశం ఉందంటారు? అంటే చిన్న సినిమాలు తీసుకునే వాళ్ళు కాకుండా చిన్న సినిమాలో పెద్ద కథ ఉండాలండి. తర్వాత సినిమా వచ్చిన తర్వాత సినిమా నిజంగా మిమ్మల్ని హత్తుకున్నట్టయితే దాన్ని ప్రభాస్ ఎంకరేజ్ చేస్తాడు, మహేష్ బాబు ఎంకరేజ్ చేస్తాడు, అల్లు అర్జున్ ఎంకరేజ్ చేస్తాడు, త్రికూర్ శ్రీనివాస్ ఎంకరేజ్ చేస్తాడు, ఎవరైనా చేస్తారు. ఎందుకు ఇప్పుడు రాజమౌళి తన ఫాదరే ఎవరు? ఆయన విజయేంద్ర ప్రసాద్ శ్రీవల్లి అనే సినిమా తీశాడు. మరి రాజమౌళి అంతటి వాడు శ్రీవల్లి గురించి చెప్తే ఆ సినిమా ఆడిందా? అందులో విషయం లేకపోతే ఏం చేస్తాము? అందువల్ల విషయం ఉండాలి కానీ ఎవరైనా చెప్తారు. అదే రాజమౌళి చెప్పింది అదే. విషయం లేకుండా ఎవరు చెప్తే మాత్రం ఏం ప్రయోజనం? అది ప్రయోజనం లేదు. అప్పుడు ఆ మధ్యకాలంలో డాడీ అనే సినిమా వచ్చింది చిరంజీవి గారి. ఎంత అల్లు అరవింద్ గారు ఉన్నారు, ఎంతో మంది చెప్పారు. సిమ్రాన్, ఈ చిరంజీవి, ఈ స్టోరీలో చాలా న్యాచురల్ సంఘటనలు ఉన్నాయి అన్నీ చెప్పినప్పుడు కూడా సినిమా అన్నాలు అన్నోళ్ళు ఆడాయి. అంటే సినిమాలో కట్టిపడి. అయితే మీరు డాడీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డాడీ సినిమా నాకంటే వెంకటేష్కి బాగుంది అని చెప్పడంతో తనకేదో డేట్స్ కుదరక నేనే చేయాల్సి వచ్చింది, కానీ వెంకటేష్కి బాగుంటుందంటూ ఆయన జడ్జిమెంట్ గురించి కూడా చెప్పారు. అవును కరెక్టే. అయితే ఇది ఏదో సినిమాలో విషయం ఉండాలండి. మా సినిమా ఫీల్డ్ కూడా మంచి రోజులు వచ్చాయని మనం నమ్ముదాం. చిన్న సినిమాకి పెద్ద లైఫ్ రావాలని మనం కోరుకుంటున్నాం. ఆ విషయంలో నేను ముందుగా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే చిన్న సినిమా బాగా బతకాలి.
చిన్న సినిమాకి పెద్ద విజయం చేకూరాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.